ముస్లిములలో మార్పు ఏమన్నా వచ్చిందా? భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఏమన్నా మారారా అంటే, అస్సాంలో 26 స్థానాల్లో ముస్లింలు మాత్రమే గెలవగలరు. అసలు ఆ 26 పోటీనే చేయకూడదని భారతీయ జనతా పార్టీ హిమంత బిశ్వ శర్మ చెప్తే, అగ్రనాయకత్వం ఒప్పుకోలేదు. పోటీ చేయండి, కాన్సంట్రేషన్ వీటి మీద చేయమని. ఆ 26 స్థానాల్లో 23 కాంగ్రెస్ గెలుచుకుంటే 3 ముస్లిం పార్టీ గెలుచుకుంది. అలాగే బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచిన సీట్లన్నీ ముస్లిం ఏరియాలే. హిందూ ఏరియాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అక్కడ ముర్షిదాబాదు, మాల్దాల్లో బీజేపీ కొంత ఓట్లు వచ్చినా అక్కడ హిందూ కన్సాలిడేటెడ్ ఓట్లు వచ్చినాయి తప్పించి ముస్లిం ఓట్లు వచ్చేటప్పటికి అటు పక్కన మమతా బెనర్జీకి లేదంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పార్టీలకు వచ్చినటువంటి పరిస్థితి. కేరళలో 10 సీట్లలో ఆధిక్యం సాధించినటువంటి చోట్ల కూడా మైనారిటీలు పోలరైజ్ అయిన చోట్ల హిందువులు పోలరైజ్ అయ్యి వచ్చినటువంటి ఓట్లే ఉన్నాయి. ముస్లింలలో ఒక 10-15% బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్నారు. 70-80% మంది బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. అది ఎన్నికల ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయి.